హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మా పల్లె గుమగుమలు. ఇవాళ వీడియోలో మనం కుల్ఫీని బయట కొనే పని లేకుండా టేస్టీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి. దానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని వాష్ చేసుకుని పెట్టుకోవాలండి. వాష్ చేసి పెడితే మనకి అందులో పాలు అనేవి అంటుకోకుండా ఉంటాయి. ఇక్కడ నేను 1/2 లీటర్ చిక్కటి గేదె పాలను తీసుకున్నాను. మీరు ఫుల్ క్రీమ్ ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చండి. వీటిని ఇలా తొరకలు కట్టకుండా పొంగు వచ్చే వరకు కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా పాలు ఒక 10 మినిట్స్ పాటు మరిగిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేసుకోవాలి. ఈ పంచదార మొత్తం కరిగే వరకు పాలని మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుని ఇలా కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ దీన్ని గడ్డలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ మనకి కార్న్ఫ్లోర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని మనం కుల్ఫీలో వేయడానికి డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. బాదం, పిస్తా, జీడిపప్పుని తీసుకున్నానండి నేను. వీటిని మిక్సీలో అయినా వేసుకొని తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఈ పంచదార అంతా కరిగి పాలు చక్కగా మరిగాయి కదా, ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా తిప్పుకుంటూ ఒక 3-4 మినిట్స్ పాటు ఈ పాలని బాగా మరిగించుకోవాలి. ఇవి కాస్త చిక్కబడిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఇది వేస్తే ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అంతటిని ఒకసారి మరలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్కి అడ్జస్ట్ చేసుకొని దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే కార్న్ఫ్లోర్ అనేది గడ్డ కట్టేస్తుందండి. ఇలా వేసిన వెంటనే మనం తిప్పడం స్టార్ట్ చేయాలి. కంటిన్యూస్గా ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. ఇలా అంచుల వెంబడి ఉన్నదాన్ని లోపలికి తీసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే అవి మనకి తొరకలు కట్టకుండా కుల్ఫీ అనేది బాగా వస్తుంది. దీనిని మనం 3-4 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి బాగా దగ్గరగా వచ్చింది కదా, స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత ఒకసారి అంతటిని ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని దీనిని ఒక గ్లాస్లోకి కానీ ఎందులోకైనా జగ్గులోకి కానీ తీసుకొని ఇలా కుల్ఫీ మౌల్డ్లో పోసుకోవాలి. ఇక్కడ మనం ఎన్ని కావాలంటే అన్ని కుల్ఫీల్ని ఇలాగా ఫిల్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిపైన క్యాప్స్ని కూడా పెట్టేసుకొని దీనిని ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్ కనుక లేకపోతే ఒక పేపర్ గ్లాస్ కానీ లేకపోతే ఇలా స్టీల్ గ్లాస్ కానీ తీసుకొని దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని ఫిల్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టి 2 అవర్స్ తర్వాత స్పూన్ని నిలువుగా గుచ్చినట్లయితే అది కూడా మనకి చాలా చక్కగా వస్తుందండి. ఇక్కడ 12 అవర్స్ తర్వాత చూస్తే మనకి కుల్ఫీ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఒక 30 సెకండ్స్ పాటు వీటిని పెట్టాలి. లేకపోతే మనం ట్యాప్ కిందైనా ఈ మౌల్డ్ని పెట్టుకోవచ్చండి. చూసారా, మనకి గ్లాస్లో వేసింది కూడా ఎంత చక్కగా వచ్చిందో. దీనిని కూడా వాటర్లో ఒక 30 సెకండ్స్ పాటు పెట్టి రిమూవ్ చేస్తే ఇది మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా తిప్పితే ఒకసారి చూసారా ఎంత చక్కగా ఉందో కుల్ఫీ. ఇలానే ఈ మౌల్డ్లో కుల్ఫీస్ని కూడా మనం ఎన్ని కావాలంటే అన్ని రిమూవ్ చేసుకోవచ్చండి. వీటిని మనం ఫ్రీజర్లో అలానే స్టోర్ చేసుకుంటే కనీసం 1 వీక్ నుంచి 10 డేస్ పాటు పిల్లలు ఎప్పుడు కావాలన్నా మనం తీసి ఇవ్వచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా మరియు టేస్టీగా కుల్ఫీ అనేది రెడీ. దీన్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన మా పల్లె గుమగుమలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.